నంద్యాలలో సూరజ్ గ్రాండ్ హోటల్లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బీసీ కులగణనపై బీసీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బీఎస్పీ అధికార ప్రతినిధి వందన్ కుమార్ పాల్గొన్నారు. దేశంలో అత్యధికంగా ఉన్న బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడం లేదని తెలిపారు ఆయన. బీసీలను కేవలం ఒక ఓటు బ్యాంకును చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ శాఖ తరఫున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా బీసీ కులగణన జరగాలనే సదస్సులు ఏర్పాటులో భాగంగా ఇవాళ ఈ నంద్యాల జిల్లాకి ఈ సదస్సుని ఏర్పాటు చేస్తున్నాము. దీనిలో ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి బీసీలకి వాయిస్ లేకుండా చేసి పరిపాలనకు దూరం చేసి వాళ్ళని ఏమాత్రం కూడా పరిపాలనలో ఒక విధానకర్తలుగా ప్రాతినిధ్యం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా చూడనటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీసీ కులగణన జరగాలని, ఆ కులగణన ద్వారానే బీసీల యొక్క సంఖ్య తేలితే వాళ్ళు కోల్పోయినటువంటి హక్కులు తిరిగి పొందడం కోసం వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు, ఇతర అనేకమైనటువంటి ఆర్థిక స్థితి, సామాజిక స్థితి అంశాలను బయటపెట్టినప్పుడు బీసీలు ఎంత వెనుకబడి ఉన్నారు, వాళ్ళకు కావాల్సినటువంటి ఏంటనేది ఈ కులగణన ద్వారా తెలుస్తుంది. దానినే ప్రధాన అంశంగా తీసుకొని ఈరోజు మేము మొత్తం ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా బీసీ కులగణన కోసం సదస్సులు ఏర్పాటు చేశాం. దీని తర్వాత ప్రతి కలెక్టర్కి ప్రతి జిల్లాలో కూడా కులగణన కోసం ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవలసిందిగా మెమరాండాలు సమర్పిస్తాం. వచ్చే అక్టోబర్ 5వ తారీఖున. అలాగే అక్టోబర్ 9వ తారీఖు కాంశీరామ్ గారి ఆ రోజు వర్ధంతి. ఆ సందర్భంగా విజయవాడలో, అంటే ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్నటువంటి రాజధాని మన విజయవాడలో అత్యధిక బీసీ జనాభాని సమీకరించి బహుజన్ సమాజ్ పార్టీ ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. అత్యధికంగా అతిపెద్ద ర్యాలీ తీసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బీసీ కులగణని చేయించేందుకు చంద్రబాబు, నరేంద్ర మోడీ మీద ఒత్తిడికి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తాం.